నమస్తే అండి అందరికీ. ఇక నుంచి అన్న అని పిలుద్దామని కూడా నోటి మీదకి రాదనమాట. డైరెక్ట్గా పేరు పెట్టి పిలుస్తాం. మిస్టర్ జడా బాలనాగేంద్రం గారు, యాక్చువల్గా మీరు నిన్న ప్రెస్ మీట్ పెడతామన్నారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టలేదు, ఈరోజుకు పోస్ట్పోన్ చేసి ఈరోజు పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ స్క్రిప్ట్? ఈరోజు మాట్లాడిన మీరు ఈ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరిచ్చారు మీకు ఈ స్క్రిప్ట్? ఎవరిని చూసుకొని ఇంత మాట్లాడుతున్నావు వాసన్న మీద? వాసన్నని ఇంత నువ్వు ఈరోజు ఇంత వ్యతిరేకిస్తూ ఇంత నువ్వు విషం కక్కుతున్నావే, ఇది నీకు ఎట్లా నీకు సబబు అనిపిస్తుంది? నీకు నిన్నటి వరకు ఆయనతో ఉండి ఆయనతో తిరిగి తిరుపతి వెళ్ళావు, అనంతపూర్ వెళ్ళావు, ఒంగోలు వచ్చావు, అంతకుముందు హైదరాబాద్ వెళ్ళావు. ఆయనతో ఇంత కలిసి పనిచేసి ఈరోజు ఇంత వ్యతిరేకిస్తున్నావు అంటే ఎవరున్నారు నీ వెనకాల? ఎందుకు ఇంత వ్యతిరేకం నీకు? ఆయన గురించి ఇంత చెడుగా మాట్లాడుతున్నావు. సరే, ఆ చెడు నీకు ముందుగా తెలియదా? తెలిసి ఎందుకు వెళ్ళావు? ఎందుకు ప్రయాణం చేసావు ఆయనతోటి? ఎందుకు ప్రయాణం చేసావు? నిజంగా ఆయన దగ్గర అంత చెడు ఉంటే నువ్వు ఎందుకు నువ్వు ట్రావెల్ చేసావు ఇన్ని రోజులు? నీకు తెలుసు కదా, ఎందుకు తిరిగావు మరి? మాట్లాడేదానికి కనీసం ఒక అర్థం ఉండాలి కదా జడా బాలనాగేంద్ర గారు. అరే, నువ్వే చెప్పావు కదయ్యా నాకు హైదరాబాద్లో వాసన్న వాళ్ళ ఇంట్లో. మన ఇద్దరం నువ్వు నా మద్యపాటి నుంచి నాతో పాటు వచ్చిన వాళ్ళు మీరు, మీతో పాటు ఇంకొకరు ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన పేరు నాకు గుర్తులేదు సరిగ్గా, ఒకేసారి కలిసాను ఆయన్ని. మేము హైదరాబాద్ వచ్చాం కలవడానికి. వచ్చినప్పుడు మీరు ఉన్నారు అక్కడ. వాసన్నను కలవడానికి వచ్చినప్పుడు మీరు ఉన్నారు అక్కడ. ఎప్పుడు వచ్చారు, ఏంటి, ఏం పని మీద వచ్చారు అని అంటే, ఏం లేదులే సుబ్రహ్మణ్యం, పని మీద వచ్చాను, నాకు కొంచెం ఆరోగ్యం బాగుండట్లేదు, వాసన్న దగ్గరకు వచ్చాను అని చెప్పానన్నావు. నేను అడిగాను, అయ్యో ఏమైందన్నా, ఎట్లా ఉంది, ఏంటి, ఏం జరిగిందన్నా, ఏందన్నా అంటే, ఇట్లా ఉంది నా పరిస్థితి, నాకు కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నాను. పాపం దేవుళ్ళలాగా వాసన్నే నన్ను ఆదుకున్నాడు, వాసన్నే నాకు డబ్బులు ఇచ్చాడు నా ఆరోగ్యం చూయించుకోమని అని చెప్పి నీ నోటితోటి నువ్వే నాకు చెప్పావు కదయ్యా బాబు. ఇప్పుడు ప్రెస్ మీట్లో మళ్ళీ ఆ చిలక పలుకులు పలుకుతున్నావు మళ్ళీ. ఏంటిది? రాజకీయమా? ఇది రాజకీయం కాదు, ఇది నీచం, తుచ్చం. నువ్వు మాట్లాడేది ఏదైనా మాట్లాడుతున్నావు అని అంటే తుచ్చం. ఇది రాజకీయం కాదు. జనసేనలో ఇట్లాంటి రాజకీయాలు చేయకూడదు, తప్పు అది. నీకు ఆశించిన పదవి నీకు రాకపోతే నీ స్థాయిలో నువ్వు ఫైట్ చేయి. పార్టీ ఆఫీస్కి వెళ్ళు, పెద్దోళ్ళని కలు, చెప్పుకో, నేను ఇంత కష్టపడ్డాను, ఇప్పుడు వచ్చాను పార్టీలోకి, పలానా సంవత్సరంలో వచ్చాను, ఆ సంవత్సరం నుంచి ఈ రోజు దాకా పార్టీలో నేను ఈ పనులు చేశాను, ఈ కార్యక్రమాలు చేశాను, ఈ ప్రకాశం జిల్లాలో ఇన్ని నియోజకవర్గాలు తిరిగాను, ఇన్ని మండలాలు తిరిగాను, ఇన్ని గ్రామాలు తిరిగాను, అక్కడ జనాలను మోటివేట్ చేశాను, ఈ విధంగా చేశానని చెప్పుకో. నిజంగా నువ్వు చేసుంటే. అంతేగాని ఈ విధంగా నువ్వు మాట్లాడడం, ఒక వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒంగోలులో డొక్క సీతమ్మ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం చేసావు. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పు, నీ సొంత డబ్బులు పెట్టి నువ్వు చేసావా? నీ సొంత డబ్బులు పెట్టి నువ్వు చేసావా ఆ కార్యక్రమం? ఆ కార్యక్రమాన్ని నువ్వు ఫండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఎవరిచ్చారు నీకు ఆ డబ్బులు? ఎలా చేసావు ఆ కార్యక్రమం? నువ్వు నీ సొంత డబ్బులు పెట్టి నడిపేవాడు అయితే మరి ఈ రోజు వరకు ఎందుకు రన్ కావట్లేదు? అది రన్ చేయాల్సింది కదా, నువ్వు ఎందుకు రన్ చేయట్లేదు? ఎవడో ఏదో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ని తీసుకొచ్చి 4 మైకులు ముందేసుకొని నలుగురిని ప్రెస్ వాళ్ళని పిలిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. పార్టీలో మిగతా నాయకుల పేర్లు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నావు. నీ వయసుకి
నీ పెద్దరికానికి నువ్వు చేస్తున్న పని ఇది కరెక్టే కాదు. ఇది కరెక్టే కాదు. నీ నోటితో నువ్వే చెప్పావు నాకు. హైదరాబాద్లో వాసన్న వాళ్ళ ఇంట్లో వాసన్నే నాకు ఆరోగ్యానికి మందులకి డబ్బులు ఇచ్చాడయ్యా, వాటి కోసమే వచ్చాను నేను అని చెప్పని దేవుడు అన్నావు అప్పుడు వాసనని. నిజంగా నీ నోటితో నువ్వు అన్నావు నాతోటి. అప్పుడు దేవుడు అయ్యాడు. ఇప్పుడు ఎందుకు ఇలాగా? ఎట్లా వస్తాయి ఆ నోట్లో నుంచి ఆ మాటలు అప్పటికప్పుడు అలాగా? ఎవరు చెప్పిస్తున్నారు? రాజకీయం కాదయ్యా ఇది. ఇది రాజకీయం కాదు. ఇది ఇంకొక రకమైన రాజకీయం. ఇది వెన్నుపోటు రాజకీయం. ఇది వెన్నుపోటు రాజకీయం. నువ్వు చేస్తుంది వెన్నుపోటు రాజకీయం. అది వెన్నుపోటు రాజకీయాలు ఎప్పుడు చేయమాక. ఇప్పుడు నీ వెనకాల ఎవరో ఉన్నారు, వాళ్ళు కూడా నీకు ఆశించినంత స్థాయిలో నీకు ఏది చేయరు భవిష్యత్తులో. అప్పుడు కూడా నువ్వు వచ్చి ఇట్లాగే ప్రెస్ మీట్ పెడతావా? వాళ్ళ గురించి ఇట్లాగే మాట్లాడతావా? వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, అంత అవినీతి చేశారు, ఇంత అవినీతి చేశారని ఇట్లాగే మాట్లాడతావా? ఎంతమంది గురించి మాట్లాడతావు? చాలా తప్పు చేస్తున్నారు జడాబాలా గారు. మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీరు చాలా అంటే చాలా తప్పు చేస్తున్నారు. వాసన్న వాళ్ళ ఇంటికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఆయన ఇంట్లో అన్నం తిని మనం బయటకు వచ్చిన వాళ్ళం. మీరు గమనించండి, మీకు ఎంతో అనుభవం ఉంది. జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో చాలామంది ఉన్నారు, మేము పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నామని. ఎవరన్నా ఎప్పుడన్నా జిల్లాలో చెప్పుకునే విధంగా ఒక్క కార్యక్రమం చేశారా? ఒక్క కార్యక్రమం. పెద్ద పెద్ద నాయకులని చెప్పుకునేవాళ్ళు ఒక్కటి చేశారా? దాఖలాలు లేవు. చెప్పుకోలేరు, ఎందుకంటే చేయలేదు కాబట్టి. అట్లాంటిది వాసన్న జనసేన పార్టీకి వచ్చి జనసేన పార్టీలో ఉన్న ప్రకాశం జిల్లా నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, వీర మహిళలకు కానీ ఒక భరోసాని ఇస్తున్నారు, ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు, నేనున్నాను మీకు అని. ఇలాంటి సందర్భంలో మీరు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు నిజంగా ఇష్టం లేకపోతే, పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే, పార్టీ మీకు ఆశించిన పదవి ఇవ్వలేదు అని అంటే మీరు ఆ స్థాయిలో లేరని అర్థం అన్నా. అది మీరు అర్థం చేసుకోండి. పార్టీ మీకు జిల్లా అధ్యక్షుడి పదవి ఇవ్వట్లేదు అని అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మీరు ఆ స్థాయిలో లేరని, మీరు ఆ స్థాయిలో ఇంకా కష్టపడలేదని, మీరు ఆ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేదని. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. అంతేగాని నాకు న్యాయం జరగలేదు కదా, నా దారి నేను చూసుకుంటా, వెళ్ళిపోతా 4 బురద మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతా అని అంటే జన సైనికులు ఎవరు ఊరుకోరు. పవన్ అన్న చెప్పిందే శిరోధార్యం. పవన్ అన్న బాటలోనే జన సైనికులు, వీర మహిళలు అందరూ నడుస్తారు. పవన్ అన్న ప్రకాశం జిల్లా కానివ్వండి, రాయలసీమ జిల్లాలకు కానివ్వండి, బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నని నియమించింది. ఆయన నేతృత్వంలో ప్రకాశం జిల్లాతో పాటు మిగతా జిల్లాల వాళ్ళు అందరూ వాసన నేతృత్వంలో నడవబోతున్నారు. పార్టీని బలోపేతం చేసి చూపిస్తారు. మీరు వెనకాల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాం. మీరు ఎవరినైతే చూసి ఎంత ఊగిపోతున్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాం. ప్రకాశం జిల్లాలో పార్టీ బలపడిద్ది అని అంటే అది కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్.